హాయ్ అండి. నేను మీ అను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే కాకరకాయ తీసుకొచ్చానండి. కాకరకాయతోని ఫ్రై చేసుకుందామని. ఎప్పుడు కాకరకాయలే వండుతాను కదా, ఈసారి కాకరకాయ కర్రీ చేసుకుందామని తీసుకొచ్చాను. లేతగా ఉన్నవన్నీ కట్ చేశాను. ముదిరిపోయినవి అయితే పిక్కలు తీసుకోవాలి. లేతగా ఉన్నదానికి పిక్కలు తీసుకొని అవసరం లేదు. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని కొద్దిగా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత అందులోకి కడిగి పెట్టుకున్న కాకరకాయని వేసుకున్నాను. ఆ ముక్కల్ని వేసుకున్నాక కొద్దిగా మగ్గాక అందులో సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఒక టమాటోని వేసుకున్నాను. ఒక టమాటో వేసుకొని అటు ఇటు కలుపుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను. మళ్ళీ ధనియాల పొడి వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని తర్వాత మూత పెట్టుకొని దగ్గరగా మగ్గనిచ్చుకొని నీట్గా ఫ్రై చేసుకున్నానండి. రైస్తో చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. కాకరకాయ ఫ్యాన్స్ ఉంటే ఇలా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.